యెహోవా ధర్మశాస్త్రమును మనము అనుసరించాలి. మనం దేవుని బిడ్డలం. ఏమండి, దేవుడు మనకొక గ్రంథాన్ని ఇచ్చారు. ఆ గ్రంథాన్ని చదవాలి, ఆ గ్రంథాన్ని వినాలి, ఆ గ్రంథాన్ని పాటించాలి. ఖచ్చితంగా నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో కూడా ఉంది, తీయక్కర్ల. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 24వ వచనం వరకు చదివితే యెహోషువతో దేవుడు సూటిగా మాట్లాడతాడు. మోషే తరువాత ఇశ్రాయేలు నాయకత్వ బాధ్యతలన్నీ కూడా యెహోషువకు అప్పగించాడు దేవుడు. తొలిసారి నాయకుడయ్యాడు, వయసులో చిన్నోడు. మోషే గారు ఉన్నంత వరకు మోషే వెనకాల తిరుగుతూ ఉన్నాడే తప్ప ఎప్పుడు ఎటువంటి పెత్తనము, ఎటువంటి అధికారము చెలాయించలా. ఫస్ట్ టైం నీవు నాయకుడువు అని దేవుడు మాట్లాడాక ఎన్నో సాకులు చెప్పాడు. అయ్యా, నేను పెరుకోడిని, నేను దద్దమ్మని, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు చాలా భయం, నేను ఇది అన్నప్పుడు దేవుడు అంటాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను విడువను. దేవునికి స్తోత్రం. నిబ్బరము కలిగి ఉండు. నేను నీకు ఇచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని చదువు, గైకొను. నేను నీకు ముందుగా నడుస్తా. నీ పితరుడైన మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడుగా, నీకు ఎదురు ఎవ్వడు నిలవలేడు. దేవునికి స్తోత్రం. ఒక తీర్మానం చేసుకోండి, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తానయ్యా, నీ మాట చొప్పున నేను చేస్తానయ్యా, నీవు ఉండమన్నట్టుగా నేను ఉంటానయ్యా. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో వాక్యం దగ్గరకు వచ్చేవారు కరువైపోయారు. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టేవారు తక్కువైపోతున్నారు. సెల్ ఫోన్లు, టీవీలు, కబుర్లు, కాలక్షేపాలు, ఏమండి, పనికిరాని ఆటలు, మాటలు. అందుకనే ఆశీర్వాదాలు పొందటం లేదు, దీవెనలు అందుకోవటం లేదు. ఈ మధ్యాహ్నమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకొక హెచ్చరిక చేస్తున్నాడు. నీవు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించు, నిశ్చయముగా నీకు ఎదురు ఎవ్వడు నిలవడు. నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడవ. మోషేకు తోడై ఉన్నట్టుగా నేను నీకు. మోషే ఎంత గొప్పవాడండి. మోషేకు తోడయుండి నడిపించిన ఆ దేవుడు ఈరోజు నువ్వు తీర్మానం తీసుకుంటే నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా 30వ వచనం, రెండవ తీర్మానం ఏంటంటే అన్యజనులతో స్నేహం, సహవాసం, బంధురికం చెయ్యవద్దు అంటున్నాడు దేవుడు. చెప్పండి, ఎవరితో చేయవద్దు అంటున్నాడు? అన్యజనులతో. ప్రేమించు అందరినీ, అందరి కోసం ప్రార్థన చేయి, నీ వల్ల అయితే అందరికీ సాయం చేయి. అందరికీ వీరు వారని చూడొద్దు, అందరికీ సాయం చేయి, అందరి కొరకు ప్రార్థన చేయి, అందరినీ ప్రేమించు. నీ సహవాస సంబంధాలు మాత్రం విశ్వాసితోనే ఉండాల, ఆత్మీయులతోనే ఉండాల, వెలుగు సంబంధులతోనే ఉండాల, రక్షించబడిన వారితోనే ఉండాల. మీలో చాలామంది హైందవ కుటుంబాల నుంచి రక్షణ పొంది
ఇప్పుడిప్పుడే వస్తున్న బిడ్డలు ఉన్నారు. మీరైతే రక్షణ పొందారు, మరి మీ పిల్లల వివాహాల విషయాలు ఏం చేయాలి? గందరగోళం మీకుంది. అయితే ఇప్పటి నుంచే మీరు ప్రార్థన చేసి సూటిగా తేటగా అడగండి, అయ్యా నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తాను, నా కుమార్తెకి నా కుమారుడికి ఆత్మీయులైనటువంటి వారితోనే నేను వివాహం చెయ్యాలి. ఇప్పటి నుంచి అడుగు. నీ పాప 3 సంవత్సరాలే, నీ బాబు 6 నెలలే, ఎప్పటి నుంచే అడుగు. ఖచ్చితంగా నీ ప్రార్థనను బట్టి, ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని బట్టి నీ బిడ్డలకు అటువంటి ఆత్మీయులతో విశ్వాసులతో ఒక చక్కని వివాహ బంధాన్ని దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం వెలిగించబడిన వారు, రక్షించబడిన వారు, ప్రత్యేకించబడిన జనం. ఇలా ప్రత్యేకించబడినటువంటి మనం ఈ వివాహ విషయాలు, ఇంకేవో సంబంధాలు, ఇంకేవో సహవాసాలు, వ్యాపారాల్లో పార్ట్నర్స్, ఇంకోటి వెలుగు సంబంధులమైనటువంటి మనం గనక ఆ చీకటిలో ఉన్నటువంటి, చీకటి అంటే వేరే కాదు, దేవుణ్ణి ఎరగని వారితో మనం కలిసి చేయుట వలన ఖచ్చితంగా మనం నష్టాన్ని చవిచూస్తాం. ఖచ్చితంగా మనం వర్ధిల్లటంలో వెనకబడి ఉంటాం. నీవు వర్ధిల్లాలి అని అంటే, ఆశీర్వాదం ఖచ్చితంగా నువ్వు పొందుకోవాలి అని అంటే, నీ సహవాసము, నీ సంబంధము, ఏమండి, నీ సర్కిల్ అంతా కూడా ఆత్మీయులతో మాత్రమే పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అలా 2-3 ఉదాహరణలు రాసుకున్నాను, కానీ సమయం సరిపోదు. అబ్రహాముతో ఉన్నంత కాలము లోతు సూపర్గా ఉన్నాడు. అబ్రహాము యొక్క పనివారికి, లోతు యొక్క పనివారికి ఏదో చిన్న గలాట వచ్చిందట. లోపమేంటో సరిచేసుకుని వెళ్ళిపోవలసింది పోయి, లోతు వచ్చి అబ్రహాం గారి దగ్గరికి, నేను విడిపోతా, నేను నీతో కలిసి ఉండను, అది నా వల్ల కాదు, నేను ఉండలేను. గొడవ వచ్చింది ఎవరికి? లోతుకి అబ్రాముకా? రాలా, పనోళ్ళకు వచ్చింది. పనోళ్ళు గురించి యజమానులిద్దరూ విడిపోయారు. దేవునికి స్తోత్రం. సాతాను మన దగ్గరికి వేసే ట్రాప్ అదే. చిన్ని విషయాలు తీసుకొస్తాడు మన దగ్గరికి, చిన్న విషయాలు తీసుకొస్తాడు మన దగ్గరికి. చిలికి పెద్ద గాలివాన అయిపోయి బ్రతికినంత కాలం మొహాలు చూసుకోనంత పగలు ప్రతీకారాలతో మనం బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. మనుషులం మనం. జ్ఞానం, చదువు, తెలివి, బలం అన్నీ తెలుసు. అన్నీ తెలిసి చిన్న వాటి కోసం, నోరు లేని పశువులు చూడండి, గేదెలు చూడండి, ఆవులు చూడండి. ఒక 2 రోజుల క్రితం ఇక్కడ కాకుల మంద, ఒక కాకి చచ్చిపోయింది. ఆ కాకిని ఒక కుక్క పట్టుకొచ్చి అక్కడ పెట్టింది మన చర్చి ముందు. ఇక ఆ కాకులన్నీ వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. ఎంత గొడవ, ఒక అర్ధగంట సేపు ఎంత గొడవ. వాటి యొక్క ప్రేమ చూడండి. అవన్నీ కలిస్తే కనుక ఆ కుక్కను చంపేస్తాయన్నమాట. అంత మంది వచ్చేసింది. నోరు లేని మూగజీవులు, ఆత్మ లేని ఆ పశువులు, చదువు సంధ్య లేని ఇంకోటి ఏమీ లేనటువంటి అవన్నీ కూడా మంచి స్నేహంతో, బంధుత్వంతో, ప్రేమతో చక్కగా మసులుతున్నాయి. అన్నీ కలిగిన మనం మాత్రం విడిపోయే గుణానికి, కలిసి ఉండకుండా విభజించుకునే పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. చిన్నపిల్లలు చూడండి, ఆటలాడుకునేటప్పుడు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు.
మళ్ళా పొద్దుడికి అన్నీ మర్చిపోతారు. మళ్ళా పొద్దుడికి కాదు, ఒక గంట సేపటికి మర్చిపోయి మళ్ళా. ఈ మధ్యాహ్నం మందు నేను దేవుని ప్రేమతో తెలియచేస్తున్నాను, మన సహవాసం, మన సంబంధం దేవుని ఎరిగిన వారితో ఉండాలి. ఒకవేళ కష్టం వచ్చి మధ్యలో కొంతమంది మనను విడదీయాలని, మన మధ్య ఏదో పొరపచ్చులు తీసుకురావాలని శరీర సంబంధులు ఏవో కొన్ని మాటలు చెప్తే అసలు ఆ మాటలు వినొద్దు. ఒకవేళ మాటలు విన్నా సరే వదిలేయి. అన్నీ చూచువాడు ఆయన. దేవునికి స్తోత్రం. సంబంధం తెంచుకున్నాడు లోతు అబ్రహాముతో. ఆ తర్వాత ఏమైపోయాడో తెలుసు కదా లోతు. ఎంత దారుణం, ఎంత భయంకరమైన వంశానికి మూల పురుషుడైపోయాడో లోతు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కోరహు మోషేతో ఉన్నంత కాలం, మోషే దగ్గర ఉన్నంత కాలం చాలా చక్కగా ఉన్నాడు. మోషేని ఎప్పుడైతే ఎదిరికించాడో, మోషేని ఎప్పుడైతే విడిచిపెట్టాడో, వేరే వారితో స్నేహం చేశాడో, అయిపోయింది అతని చరిత్ర. భూమి నెరవిడిచి మింగేసింది అతన్ని. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం నేను తెలియచేస్తున్నాను, దేవుని ప్రజలైన, దేవుని పిల్లలైన మీరు ఆత్మీయులతో, దేవుని బిడ్డలతో మాత్రమే సహవాసము, సంబంధం కలిగి ఉండండి. ఆత్మీయులు కాని వారితో అది ఎంత లాభం, ఎంత కలిసి వచ్చేదైనా, ఎంత ఇదైనా సరే మనకొద్దు. హల్లెలూయా. మూడవదిగా చూడండి 31వ వచనం. మూడవదిగా దైవజనుడు చెప్తున్నాడు, ప్రవక్త, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా మీరు ఆచరించాలి. 6 రోజులు కష్టపడాలి, 7వ రోజును విశ్రాంతి. పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినము శనివారం, ఇప్పుడైతే ప్రభు దినం ఆదివారం. మనందరి కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన రోజు, మరణాన్ని, మరణపు ముళ్ళును, సమాధిని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడైనటువంటి రోజు ఆదివారం, ప్రభు దినం. హల్లెలూయా. సోమవారం నుంచి శనివారం వరకు మన రోజులు, మన ఇష్టం. వెళితే వెళ్ళు పనికి, మాని ఎవరు అడగరు. అయితే ఆదివారం మాత్రం పని మానేయాలి, దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలి. నీవు దేవుని మందిరాన్ని మాని అంతిస్తున్నారు, ఇంతిస్తున్నారు, అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అని వెళ్ళావు అనుకో, అది ఎంత ఇచ్చినా సరే, అది ఎలాంటిదైనా సరే వేస్ట్. నీ దగ్గరకు వచ్చాక దానికి ఇంకో 10 రెట్లు నీ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. ప్రాణం మీదకి వస్తే తప్ప, ప్రాణాపాయం తప్ప, ఏదో చాలా బలమైన బాధాకరమైన విషయం అయితే తప్ప దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకనంటే దేవుని మందిరములోనే సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. దావీదు గారితో జనులు అన్నారట, మనం యెహోవా మందిరానికి వెళదామన్నప్పుడు దావీదు ఏం చేశాడట? బహుగా శ్రీమంతుడు దావీదు, మహారాజు దావీదు తన బలం, తన సైన్యం, తన మంది మార్బలం, తన దగ్గర డబ్బును బట్టి సంతోషించినట్టుగా మనకి లేఖనాలు చెప్పట్ల. జనులు ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళదామన్నారో అందును బట్టి సంతోషించాడట. కారణం ఏంటంటే ఆశీర్వాదము, దీవెన, సంతోషము దేవుని సన్నిధిలోనే ఉన్నాయి. సన్నిధిని విడిచిపెట్టొద్దు, సహవాసానికి దూరం కావద్దు. కొందరు సహవాసాన్ని విడిచిపెడుతున్నారు, కొందరు మందిరానికి దూరం అవుతున్నారు. ఏమ్మా రాలేదంటే పనుండి రాలేదండి అంటున్నారు.
మనం అసలు ఏం చెప్పాలంటే, ఆదివారం ఎవరైనా పిలిచారనుకో, మందిరానికి వెళ్ళే పని ఉంది అని చెప్పాల. మనల్ని పిలిచేవాళ్ళు ఎంత, వారు చేసే భక్తిలో ఎంత ఖచ్చితంగా ఉంటారండి. అన్యులు ఉన్నారు, మనల్ని పిలుస్తారు, వారికి కొన్ని నోములని, వ్రతాలని, ఇంకా కొన్ని పూజలని ఉంటాయి. ఆ రోజుల్లో మా అబ్బాయి బర్త్డే అండి రెండంటే వస్తారా? మనం మాత్రం పిలవడమే ఆలస్యం. పైగా అంటారు, ఆదివారం కదమ్మా వస్తారా? ఎందుకు రామండే? ఏంటండి మరీనా అత్తమాను వెళ్తాం గుడికి, మీరు అత్తమాను పెడతారేంటి బర్త్డే పార్టీ? మీ పాస్టర్ గారు ఏమని అంటారు, హై మామూలేనండి, దూదులెట్టుకెళ్తామండి, చెవిలో పెట్టుకుంటామండి. పెట్టుకుంటున్నారు కానీ అలాగా. దేవునికి స్తోత్రం. కొన్ని ఉపవాసాలు చేస్తారు, ఆ సమయంలో రారు. ఒకవేళ వచ్చినా అసలు ఏం తినకుండా తాకుండా వెళ్ళిపోతారు. ఏంటి ఉపవాసం? మేము ఉపవాసం చూడండి, వాళ్ళు సజీవుడని దేవుడిని ఎరగకుండా అంత భక్తి చేస్తున్నారు. తెల్లరగట్ల 3ంటికి లేచి స్నానం, మడికట్లు, చెప్పులు లేకుండా నడవటం. ఏమండి, పొద్దెక్కిన తర్వాత కూడా చల్లనీళ్ళు స్నానం చేయం మనం. అవసరమైతే స్నానం మానేసి కాస్త కొంచెం పౌడర్ ఎక్కువ రాచేసి ఆ చెమట ఈ పౌడర్ కలిపి హయ్య బాపోయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న కూడా అంటున్నాడు, ఈ స్నానాలను ఎవడు కనిపెట్టాడు రా బాబు అంటున్నాడు. టర్కీ వెళ్ళాం కదా, అక్కడ మా గ్రూప్లో వచ్చిన ఒక అతను లీడర్ చెప్తున్నారు, త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి వచ్చేసాడు అంటే, ఈ స్నానాలు ఎవడు కనిపెట్టాడు బాబు అన్నాడు. హల్లెలూయా. రోజుకొక్క పూట స్నానం చేయడానికి కూడా పాపం ఆయాసంగా ఉంది. 4 పూట్లైనా సరే భోజనానికి మాత్రం దేవునికి స్తోత్రం. ప్రభు దినం, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. ఏ పనున్నా, ఏ వ్యవహారం ఉన్నా నీ దేవుడు తర్వాతే. నీ దేవునికి నువ్వు ఎంత ప్రయారిటీ ఇస్తున్నావో తెలుస్తుంది సండే వర్షిప్ వల్ల. నీ దేవునికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నావో మాకు అర్థమైపోతుంది. ఇక్కడి నుంచి చూస్తాం కదా, నీ దేవుని రోజుకి, నీ దేవుని దినానికి, నీ దేవుని మందిరానికి ఎంత వాల్యూ ఇస్తున్నావో మాకు తెలిసిపోద్ది ఇక్కడి నుంచి. హల్లెలూయా. కనీసం ఖచ్చితంగా 4 వారాలు, 1 వారమన్నా రారు కొంతమంది. మరికొంతమంది ఆరాధన అయిపోవాలి, పాటలు అయిపోవాలి, అన్నీ అయిపోవాలి. ఈ 2025 నుంచి చూద్దాం ఎప్పుడు వస్తారు అంటే, తలుపులు వేసేస్తాం కదా, సింపుల్. కానుకలు తగ్గితే నాకేంటి, ఇక్కడ తగ్గగానే అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి. మొన్న ఉపవాస ప్రార్థనలకి చాలా తక్కువ వచ్చాయి. 1,00,000 రూపాయలు ఇచ్చారు, అయిపోయింది రక్తం జయం. ఏమండి, మొన్న క్రిస్మస్లకి చాలా బకాయి పడ్డాను. ఒక ఆయన ఉద్యోగం వచ్చిందండి, ఫస్ట్ జీతం అండి 50,000 అన్నయ్య తీసుకోండి అన్నాడు. మొన్న ఆదివారం కొట్టేశామంతే, కిరాణా వెళ్ళిపోయింది. ఏసు రక్తం. హల్లెలూయా. ఇక్కడ తగ్గిందంటే అక్కడి నుంచి వచ్చేస్తుంది మాకు. మా విశ్వాసం అది. తగ్గించండి అక్కడి నుంచి ఫుల్. హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా తీర్మానం చేసుకోవాలి. నెలకి 52 లేక సంవత్సరానికి 52 లేక 53 లేక 54, 55 లోపు ఆదివారాలు ఒక్కటి కూడా నేను మా అన్నయ్యా, ఒక్కటి కూడా నేను మా అన్న తండ్రి, నీ దినాన్ని, నీ సన్నిధిని నేను విడిచిపెట్టనయ్యా అని ఒక తీర్మానం చేసుకోవాలి. ఆశీర్వాదాలు
దీవెనలు ఆయన సన్నిధిలో నుంచే, శాంతి, సంతోషము, సమాధానం ఆయన సన్నిధిలో నుంచే మనకి. హల్లెలూయా. నెక్స్ట్ 4వదిగా 33 నుంచి 38 వచనం వరకు మీరు జస్ట్ అలాగా చూడండి, అంతే సరిపోదు. అక్కడ ఏమనుందంటే దేవునికి ఇవ్వవలసిన అర్పణములు, దేవునికి ఇవ్వవలసిన నైవేద్యములు, దేవునికి మొక్కుకొన్న మొక్కుబడులు, దేవుడు ఆశించిన 10వ భాగాన్ని నమ్మకంగా దేవునికి మీరు చెల్లించాలి. హల్లెలూయా. 100 రూపాయల్లో 10 రూపాయలు దేవునికి ఇచ్చినప్పుడు 90 రూపాయలు దేవుడు దీవిస్తాడు. కొంతమంది ఇవ్వరు, ఆ 10 రూపాయలు తీసి పక్కన పెట్టుకుంటారు. అలా 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 దాచి పండగకి తీస్తారనమాట. పండగ కానుక ఇది. దేంట్లోనూ, దాంట్లో ఏదైనా గుడిలో ఏదైనా కార్యక్రమం వస్తే దాంట్లో తీస్తారనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని భాగములు, దేవుని అర్పణములు, దేవుని నైవేద్యములు, దేవుడు కోరుకున్న 10వ భాగాలు దేవునికి ఇవ్వాలి. ఎందుకో తెలుసా? ఆయన సేవకులు తినాలి, ఆయన సేవ జరగాలి వాటి వలన. దేవునికి స్తోత్రం. ఆ అధికారము, హక్కు సేవకులకు, దైవజనులకు దేవుడు ఇచ్చారు. ఆ సేవకుడు ఎలాంటి వాడైతే, ఏం చేస్తే ప్రజలకు అవసరం లేదు, దేవుడు చెప్పింది ఏంటంటే నమ్మకంగా నీ సహవాసానికి, నమ్మకంగా నీ ఆత్మీయ తండ్రికి, నమ్మకంగా సంఘానికి నీవు ఇవ్వవలసిన దాంట్లో నమ్మకంగా ఉండు. హల్లెలూయా. దేవుడు బహుగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. చివరిగా 5వదిగా 39వ వచనం, దాంట్లో చివరిన కింద ఉంది, మేము దేవుని మందిరమును. నేను ఇందాకే చెప్పాను, జీవం, ఆశీర్వాదం, క్షేమం సర్వము కూడా దేవుని మందిరములో నుంచి మనకు వస్తాయండి. ఆమేన్. కాబట్టి దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఒక ఉదాహరణ, రూతు. చెప్పండి, ఎవరు? రూతు. అత్తగారితో అన్నది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే. దేవునికి స్తోత్రం. నీ దేవుడే నా దేవుడు అన్నంత వరకు బాగానే ఉంటుంది. నీ జనమే, ఇక్కడ తేడా కొట్టేస్తుంది మనకి. ఎంత క్రైస్తవులైనా సరే, ఎంత ప్రభువారు అనిపించుకున్నా సరే, మేము రూత్ ఏమన్నదండి? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే. ఇంకా వేరు ఉండకూడదు ఇక. హల్లెలూయా. ఇంకా హన్న దేవుని మందిరాన్ని విడిచిపెట్టనంది. నీవు నాకు మగబిడ్డను దయచేస్తానని చెప్పు వరకు నేను విడిచిపెట్టను. ప్రాణాలతో వెళ్ళాలి అని అంటే నువ్వు నాకు మాట చెప్పు, లేదంటే ఇక్కడే నేను. హల్లెలూయా. దేవుడు చేయలేనిది, దేవుడు చేత కానిది ఏదీ లేదు. ఏదైనా, ఏమైనా, ఎంతైనా దేవుడు చేస్తాడు. నీవు ఆయన మందిరాన్ని విడిచిపెట్టొద్దు. ఒక రోజా, ఒక వారమా, ఒక నెల, ఒక సంవత్సరమా, ఒక 5 సంవత్సరాల, ఒక 10 సంవత్సరాల మందిరాన్ని విడిచిపెట్టొద్దు. అద్భుతాల మీద అద్భుతాలు నీవు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఈ 5 విషయాలు నెహెమ్యా చెప్పాడు. వెంటనే వారు మోకాళ్ళుని పశ్చాత్తాపపడి, నిజమే, ఆయన ధర్మశాస్త్రాన్ని మేము విడిచిపెట్టేశాం, ఆయన మమ్మల్ని ప్రేమించి మా కోసం రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని లెక్క చేయటం మానేశాం. మా బంధువులు, మా చుట్టాలు, మా వాళ్ళు అని మేము వాటి వెంబట తిరిగి చాలా
లాస్ అయ్యాం. ఈ రోజు నుంచి ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం. దేవుని మాటే మా బాట, దేవుని ఆజ్ఞే మా యొక్క విధానం అని తీర్మానం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. మా సహవాసం, మా సంబంధం, మా వ్యాపారాలు అన్నీ కూడా ఆత్మీయులతో, దేవుని ఎరిగిన వారితోనే. దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకంగానే ఉంటాం. మేము అపవిత్రంగా ఉండం, అందరితో కలిసి ఉండము. మేము ప్రత్యేకంగా ఉంటాం. అందరిని ప్రేమిస్తాం, అందరి కొరకు ప్రార్థిస్తాం, అందరికీ సాయం చేస్తాం. సహవాస సంబంధాలు మాత్రం ఆత్మీయులతో మాత్రమే మేము పెట్టుకుంటాం అని తీర్మానం చేసుకున్నారు. మూడవదిగా ప్రభు దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తాం. మా ప్రాణాల మీదకి వచ్చినా సరే. దేవునికి స్తోత్రం. ప్రభు దినాన్ని మేము ఆపం. ప్రభు దినాన్ని మేము ఖచ్చితంగా పాల్గొంటాం. ప్రభు సన్నిధిలో నుంచి మాకు జీవం, దీవెన, ఆశీర్వాదం. అలాగే నాలుగవదిగా దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వవలసిన నమ్మకంగా ఇస్తాం. మా అర్పణల ద్వారా దేవుని పని జరగాలి, దేవుని సేవకులు తినాలి, సంఘము అభివృద్ధి పొందాలి, దేవుని పిల్లలకు సువార్త ప్రకటించబడాలి, లోకములో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించబడాలి. దేవుని పిల్లలు సంఘం వెళ్ళి ప్రకటించాలి. దేవుని సంఘములో విధవరాళ్ళు, అనాథలు పోషించబడాలి, సేవ జరగాలి. జరగాలి అని అంటే నా వంతుగా నేను నమ్మకంగా ఇవ్వాలి. నేను ఇచ్చినప్పుడు ఆయన ఆకాశపు వాకిండ్లు తెరిచి దీవెనలు కొమ్మరిస్తాడు. ఐదవదిగా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం. అందరు కండ్లు మూస్తారా? చిన్న ప్రార్థన. యూదావారు చేసినటువంటి, నెహెమ్యా చెప్పిన మాటలకు లోబడి కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ప్రలాపించి ఒక తీర్మానం చేసుకున్నట్లుగా ఈ ఆరాధనలో పాల్గొన్న మనందరం కూడా ఒక చిన్న ప్రార్థన, పశ్చాత్తాపము కొరకు, మీకు దీవెనకరంగా, మీకు ఆశీర్వాదకరంగా నా ప్రభువు చేయబోతున్నాడు. ఈ ఐదింటిలో ఏ ఒక్కటి తప్పిపోయినా, ఏ రెండు తప్పిపోయినా, ఏ మూడు తప్పిపోయినా, ఏ నాలుగు అసలు ఏది నీ జీవితంలో లేకపోయినా ఒక్కసారి క్షమించమని అడుగు. నేను నీ మాట చొప్పున ఉంటానయ్యా అని ఒక తీర్మానం చేయి. ఇప్పుడే ప్రభువు నిన్ను క్షమించి నీకు ఆ బలాన్ని ఇచ్చి ఆ తీర్మానం మీద నిలబడే కృప నా యేసయ్య నీకు అనుగ్రహించినట్లుగా ప్రార్థిస్తున్నాను. ప్రియ తండ్రి, నెహెమ్యా ప్రవక్త ద్వారా ప్రకటించబడిన హెచ్చరికలు విని ఆనాటి యోధావారు నీ సన్నిధిలో తీర్మానం చేసుకున్నారు. వారి తీర్మానాన్ని మీరు అంగీకరించి వారిని స్థిరపరిచావు, వారిని ఆశీర్వదించావు. వారు వర్ధిల్లారు. తరతరములకు వారు దీవెనకరంగా నిలబడ్డారు. మేము కూడా ఈరోజు ఆ విధంగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మేము మా పిల్లల తరతరాలకి మేము దీవెనకరంగా ఉండాలి. అటువంటి కృప దయచేయమని ఈ వర్తమానం ఎవరిలో అయితే అయ్యా నాటబడిందో వారిలో నూరంతలుగా ఫలించాలని మీ ఆత్మ అభిషేకపు జలాన్ని వారి మీద ప్రసరింపచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.